Hello viewers, good morning. Welcome to Tally Lucas Computer Training. సో మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే టాలీలో గెస్ట్ చేయండి చూద్దాం. ఓకే, నేనే చెప్తాను. పర్చేజ్ ఆర్డర్. ఓకే, పర్చేజ్ ఆర్డర్ అనేది మనం ఎలా అప్లై చేయాలి, మనం రెగ్యులర్గా ఏ కస్టమర్ నుంచి అయితే లేకుంటే ఏ సప్లయర్ నుంచి అయితే మనం రెగ్యులర్గా ఐటమ్స్ని పర్చేజ్ చేస్తూ ఉంటామో వాళ్ళకి మనం ఆర్డర్ ఎలా పెట్టాలి, ఎందుకోసం ఆర్డర్ పెట్టాలి అంటే మన వద్ద 1 మంత్ సరిపడా వస్తువులు మాత్రమే ఉన్నప్పుడు, ఐటమ్స్ మాత్రమే ఉన్నప్పుడు, సో ఆ ఐటమ్స్ కంప్లీట్ అవుతూ వస్తున్నాయి కాబట్టి మనం బిఫోర్ 1 మంత్ బిఫోరే మనకు ఎవరైతే సప్లయర్ ఉంటారో వాళ్ళకి ఆర్డర్ పెట్టుకోవాలి. సో ఆర్డర్ పెట్టుకోవడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, 1 మంత్ బిఫోరే మనం ఆర్డర్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ లోపు మనం ఏమేమైతే ఐటమ్స్ వాళ్ళకి చెప్పి ఉంటామో అవన్నీ అరేంజ్ చేసి మనకు పంపించడం జరుగుతుంది. సో ఆ పంపించే ప్రాసెస్లో ఎలా మనం చేస్తాం ప్రాబ్లమ్ని, అది రిసిప్ట్ నోట్ కావచ్చు, రిజెక్షన్ అవుట్ కావచ్చు, పర్చేజ్ ఇన్వాయిస్ కావచ్చు, అవన్నీ ఎలా అనేది ఈ ప్రాసెస్లో చూడబోతున్నాం. ఓకే, అంతకుముందుగా మనం ఏం చేయాలంటే ప్రాబ్లంలోకి ఎంటర్ అవ్వాలి. మన బిజినెస్ ఏంటి, ఓకేనా? మన బిజినెస్ ఏదైనా కావచ్చు, అది మొబైల్ షాప్ అయినా కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా కావచ్చు, కంప్యూటర్ పార్ట్స్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ బిజినెస్ తగ్గట్టుగా మీరు పర్చేజ్ ఆర్డర్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా? లెట్స్ గో టు ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లంలో చూసినట్లయితే మనం పర్చేజ్ ఆర్డర్ చేస్తున్నాము. ఇక్కడ ఏం చేసాము, సన్షైన్ కంప్యూటర్స్ అనే వాళ్ళు నాకు సప్లయర్ అవుతారు నా బిజినెస్కి. నేను సన్షైన్ కంప్యూటర్స్ వాళ్ళకి ఆర్డర్ చేస్తాను. ఓకేనా? ఏమేమి కావాలి అనేసి మానిటర్, ర్యామ్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ఇవన్నీ ఏంటంటే నా కంప్యూటర్ పార్ట్స్. ఇవి నేను ఆర్డర్ పెడుతున్నాను. ఎన్ని పెడుతున్నాను, క్వాంటిటీ 100, మానిటర్ 100, ర్యామ్ 100, హార్డ్ డిస్క్ 100, కీబోర్డ్ 100. సో టోటల్గా 400 నేను ఆర్డర్ అనేది పెడుతున్నాను. సో ఆ ఆర్డర్ పెట్టేటప్పుడు నేను ఒక నెంబర్ ఇస్తాను, SS001. ఇది నా కోడ్. ఓకేనా? నేను ఆర్డర్ పెట్టిన కోడ్. సో నేను ఆ కోడ్ అనేది నేను ఆర్డర్ పెట్టిన తర్వాత నేను పెట్టుకునే కోడ్ అనమాట. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నేను పెట్టిన ఆర్డర్కి వాళ్ళు రిసిప్ట్ నోట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రిసిప్ట్ నోట్ అనేది ఏంటంటే నేను ఏదైతే నెంబర్ మీద SS001 మీద నేను ఆర్డర్ పెట్టున్నానో వాళ్ళు రిసీవ్ చేసుకొని ఆ ఆర్డర్ని, వాళ్ళు ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది. సో వాళ్ళ యొక్క ట్రాకింగ్ నెంబర్ ఒకటి ఉంటుంది కాబట్టి ST01 అనేది వాళ్ళ ట్రాకింగ్ నెంబర్. అంటే నువ్వు పెట్టిన ఆర్డర్కి ST01తో వాళ్ళు లింకప్ చేసుకుంటారు. ఓకే, అతను ఆర్డర్ పెట్టారు, ఏమేమి పెట్టారు, మానిటర్, ర్యామ్, హార్డ్ డిస్క్, కీబోర్డ్ అనేసి అది వాళ్ళ యొక్క ట్రాకింగ్ నెంబర్తో లింక్ చేసుకుంటారు. ఓకేనా? అది చేసుకోవడం అనమాట. సో వాళ్ళనేది 1 మంత్ తర్వాత మనకి స్టాక్ అనేది పంపించడం జరుగుతుంది. సో అంతలోపు మనకి ఏం జరిగిందంటే ఆ ఆర్డర్ పెట్టిన 400లో నాకు 10 హార్డ్ డిస్క్ వచ్చేసి నాకు అవసరం లేకుండా, నాకు 90 మాత్రమే అవసరం ఉండేది. నేనేం చేస్తాను, వాళ్ళు ఇంకా నాకు పంపించలేదు కాబట్టి నేను వాళ్ళకి కాల్ చేసి, సార్ ఒక హార్డ్ డిస్క్లో 100లో 90 మాత్రమే పంపించండి, 10 నాకు అవసరం లేనిది నేనేం చేస్తానంటే రిజెక్షన్ అవుట్ చేస్తాను. అంటే వాళ్ళు ఇంకా నాకు పంపించలేదు, ముందుగా నేను కాల్ చేసి చెప్తాను. వాళ్ళు ఏం చేస్తారు, 10 తగ్గించేస్తారు. తగ్గించిన తర్వాత నాకు మెయిన్ పర్చేజ్ ఇన్వాయిస్ ఏదైతే ఉంటుందో ఆ పర్చేజ్ ఇన్వాయిస్ SS001, ఓకేనా, ఆ నెంబర్ మీద నాకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ ఐటమ్స్కి 18% ట్యాక్స్ ఉంటుంది, అది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మెయిన్ ఇన్వాయిస్ వచ్చిన తర్వాత నా దగ్గర కొంత స్టాక్ అనేది మిగిలిపోయింది. నేనేం చేయాలి, మిగిలిపోయింది కాబట్టి నేను రిటర్న్ చేసుకుంటాను. ఏం చేసుకుంటాను, డెబిట్ నోట్లో రిటర్న్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. ఎవరి దగ్గర అయితే నేను సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేశానో సెకండ్ పార్టీ నుంచి, వాళ్ళకి నా దగ్గర ఏవైతే మిగిలిపోయి ఉంటావో ఐటమ్స్ వాళ్ళకి రిటర్న్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది డెబిట్ నోట్ అంటాం. ఓకేనా? ఈ ప్రాబ్లాన్ని ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఓకే, అంతకు ముందుగా మనం యాజ్ యూజువల్గా ఐటమ్స్, లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి, కంపెనీ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం టాలీలోకి ఎంటర్ అవుదాం. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే క్రియేట్ కంపెనీలోకి వెళ్ళి పర్చేజ్ ఆర్డర్ అనే ఒక కంపెనీ క్రియేట్ చేసుకుంటున్నాను. పర్చేజ్ ఆర్డర్, నా పేరు లోకేష్ కాబట్టి నేను లోకేష్ అని ఇచ్చుకుంటాను జస్ట్. ఓకేనా? స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. ఇంకా ఎంటర్ ఇవ్వకుండా నేను ఏం చేస్తానంటే Ctrl A ఇచ్చి సేవ్ చేస్తాను. ఓకే,
కంట్రోల్ ఏ ఇచ్చిన తర్వాత మనకు పర్చేజ్ ఆర్డర్కి సంబంధించిన ఫీచర్స్ ఏమేమి ఎక్కడ ఉన్నాయో వాటిని మనం ఎస్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకు గాను మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే F11 ఫీచర్స్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ సెకండ్ ఆప్షన్ ఇంటిగ్రేట్ అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ అనేది కంపల్సరీ ఎస్లో పెట్టుకోవాలి. బిల్ వైజ్ మనకు అవసరం లేదు. ఇటు పక్క 2 ఆప్షన్స్ ఎస్లో ఉండాలి. చెక్ ప్రింటింగ్ అవసరం లేదు. తర్వాత మనం ఏం చేయాలి అంటే F2 ఉంది కదా ఇన్వెంటరీ, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏవైతే ఆప్షన్స్ అవసరం ఉన్నాయో వాటిని మాత్రమే ఎస్ చేసుకోవాలి. సో మనం పర్చేజ్ ఆర్డర్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎనేబుల్ పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ అనే ఆప్షన్ని ఎస్ చేసుకోవాలి. సేల్ అయితే కనుక కింద సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ అనేది ఎస్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, వీటితో పాటు మనకి ఇంకా ఏం అవసరం అవుతాయి అంటే డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అవసరం అవుతాయి. వాటిని కూడా మనం ఎస్ చేద్దాం. ఈ 3 ఆప్షన్స్ కూడా ఎస్ చేసుకోవాలి. ముందుగానే ప్రాబ్లంలో ఏవైతే అవసరం ఉన్నాయో నేను ముందుగానే ఎస్ చేసుకుంటున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ డెలివరీ అండ్ రిసిప్ట్ నోట్ ఉన్నాయి కదా, అవి కూడా అవసరం అవుతాయి. తర్వాత దాని కింద యూజ్ రిజెక్షన్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ నోట్స్, అది కూడా అవసరం అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, మన కంపెనీకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది కాబట్టి F3 స్టాచ్యురీ. సో నేను ఓన్గా ఇస్తున్నాను, ప్రాబ్లంలు ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ 37 1 2 3 4 A1Z6 సంథింగ్ నేనే ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. కంట్రోల్ చేస్తే సేవ్ అవుతుంది. అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి లెడ్జర్స్ క్రియేట్ చేద్దాం. లెడ్జర్స్ క్రియేట్. సో ఏమున్నాయంటే లెడ్జర్స్ మనకి ప్రాబ్లంలో వెళ్తే ఒకసారి పర్చేజ్ ఉంది, సన్షైన్ కంప్యూటర్స్ ఉంది, తర్వాత CGST AGST ట్యాక్స్ క్రియేట్ చేయాలి. మనకి వీటి మీద ట్యాక్స్ వచ్చేసి 18% ఉంది ఇక్కడ, మీరు ఇది కూడా గమనించాలి. ఓకే, ఇక్కడికి వెళ్ళి మనము ఫస్ట్ పర్చేజ్ అంటే పర్చేజ్ అకౌంటే వస్తుంది. తర్వాత సన్షైన్ కంప్యూటర్స్ వాళ్ళ దగ్గర నుండి మనం పర్చేజ్ చేస్తున్నాం. సన్రీ క్రెడిటర్స్. సో వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఇస్తే ఇవ్వచ్చు, లేకుండా లేదు. సో నేను ఇక్కడ ఇస్తున్నాను డిఫాల్ట్గా. ఓకే, సేవ్ చేస్తున్నాను. ట్యాక్సెస్ CGST AGST కూడా ముందే క్రియేట్ చేస్తున్నాను. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST, సెంట్రల్ ట్యాక్స్, GST స్టేట్ ట్యాక్స్. సో ఈ ట్యాక్సెస్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేసి ఐటమ్స్ ఏమున్నాయో క్రియేట్ చేయాలి. ఇన్వెంటరీ ఇన్ఫో, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అన్ని నెంబర్సే కాబట్టి మనం జస్ట్ నెంబర్స్ అని ఇచ్చుకుందాం. తర్వాత ఎస్కేప్ ఇచ్చేయండి. ఎస్కేప్ ఇచ్చేసి స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి. స్టాక్ ఐటమ్స్ ఫస్ట్ మనకి ఏముంది, మానిటర్. సో నెంబర్స్ ఈ ఆప్షన్ ఎస్ చేయాలి. రైట్ సైడ్లో ట్యాక్స్ రేట్ హిస్టరీ ఇచ్చేయాలి. ఫైనాన్స్ రేట్ మనకి 14తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 14 ఇవ్వాలి. HSN నెంబర్ ఏముందో మనకి ప్రాబ్లంలో వెళ్ళి చూస్తే ఆ HSN నెంబర్ అక్కడ టైప్ చేయాలి. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కాపీ చేసుకున్నాను, Ctrl+C. టాలీలోకి వెళ్ళి Ctrl+Alt+V పేస్ట్ చేశాను. పర్సెంటేజ్ ఎంత మనకి 18. 99 ఆటోమేటిక్గా CGST AGST తీసుకుంటుంది. కంట్రోల్ చేస్తే సేవ్ అయిపోతుంది. తర్వాత ర్యామ్ 14. HSN నెంబర్ కాపీ చేసుకున్నాను, Ctrl+C. టాలీలోకి వెళ్ళి Ctrl+Alt+V ఇస్తున్నాను. 18%. తర్వాత హార్డ్ డిస్క్ HSN నెంబర్ Ctrl+C, Ctrl+Alt+V 18%. తర్వాత కీబోర్డ్ HSN నెంబర్ కాపీ చేసుకున్నాను.
18%. కంట్రోల్ ఏ. ఓకే, ఐటమ్స్ కూడా క్రియేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ అకౌంటింగ్ ఓచర్స్లోకి వెళ్ళి మనము ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తాం. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆర్డర్ ఓచర్ అని ఒకటి కొత్తగా వచ్చింది. మనం చేయాల్సిన పని ఏంటి? ఆర్డర్ ఓచర్స్లోకి వెళ్ళాలి. ఇది అకౌంటింగ్ ఓచర్స్ వెళ్ళకూడదు. మనం చేసేది ఏంటి? ఆర్డర్ పెడుతున్నాం అంటే ఆర్డర్ ఓచర్స్లోకి వెళ్ళాలి. ఇలా వస్తుంది ఫార్మాట్. సో పర్సన్ ఎవరు? సన్షైన్ కంప్యూటర్స్. ఓకే, ఆర్డర్ నెంబర్ ఏముంది మనకి అని ప్రాబ్లంలో వెళ్ళి చూస్తే ఇక్కడ ఉంటుంది SS001. అది మనం అక్కడ టైప్ చేసుకోవాలి. SS001. ఓకే, పర్చేస్. ఫస్ట్ ఏముంది? మానిటర్. సో ఈ విధంగా అడుగుతుంది క్వాంటిటీ, రేట్, అమౌంట్. సో మనం ఇక్కడ క్వాంటిటీ ఇవ్వాలి 100. రేట్ వచ్చేసి ప్రాబ్లంలో వెళ్ళి చూద్దాం 3500. జస్ట్ ఆర్డర్ పెడుతున్నాం. తర్వాత ర్యామ్ ఇక్కడ కూడా 100. రేట్ వచ్చేసి 1200. తర్వాత హార్డ్ డిస్క్ రేట్ క్వాంటిటీ వచ్చి 100. రేట్ వచ్చేసి మనకి 2700. తర్వాత కీబోర్డ్ 100. రేట్ వచ్చేసి 300. ఓకే, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, పర్చేజ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మనం ఎలాంటి ట్యాక్సెస్ అనేది వేయకూడదు అనమాట. ఓకేనా? సేవ్ చేయండి. కంట్రోల్ చేస్తే సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ప్రాబ్లంలో వెళ్ళి చూద్దాం. ఓకే, మనం ఆర్డర్ పెట్టాము, బాగుంది. అతను ఏం చేస్తాడు? మీరు పెట్టిన ఆర్డర్కి రిసిప్ట్ నోట్ లాగా అతను కూడా SS001కి ST01 యాడ్ చేసుకుని రిసిప్ట్ నోట్ ఓకే చేసుకుంటాడు. ఓకే, ఏ ఐటమ్ ఎన్ని అనేసి మనం రిసిప్ట్ నోట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం టాలీలోకి ఎంటర్ అవుదాం. వెళ్ళిన తర్వాత మనం ఎస్కేప్ ఇచ్చేయాలి. బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్వెంటరీ వచ్చేస్తుంది కదా, దాంట్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత మనకు రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఏంటి కావాల్సింది? రిసిప్ట్ నోట్. దాన్ని క్లిక్ చేయాలి. అప్పుడు ఫార్మాట్ మారిపోతుంది. ఓకే, పర్సన్ ఎవరు? సన్షైన్ కంప్యూటర్స్. ఇలా సన్షైన్ కంప్యూటర్ ఇచ్చిన తర్వాత మనకి SS001 అనేది ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్లోకి. జస్ట్ దాన్ని మనం క్లిక్ చేస్తే పైన మనం ఇంతకుముందు ఓచర్లో మనం ఏవైతే ఇచ్చింటావో అవి ఆటోమేటిక్గా ఇక్కడ పడిపోతాయి. ఒకసారి చూడండి. ఎంటర్ ఇవ్వండి. ఓకే, చూసారా? అన్ని ఐటమ్స్ వచ్చేసాయి. బట్ ఈ ఐటమ్స్కి మనం ఎవరైతే సప్లయర్కి మనం ఆర్డర్ పెట్టామో అతను ST01 అని యాడ్ చేసుకుంటారు ప్రతి ఐటెంకి. అది ఎలా అనేది చూడండి. ఓకే, ఇప్పుడు ST001 అనేది మనది. ఓకే, ఇదేంటి? మనది. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? ట్రాకింగ్ నెంబర్ అతనిది ఇవ్వాలి. అంటే మనం న్యూ నెంబర్ ఇవ్వాలి. సో ST01. సో మన నెంబర్, ఆర్డర్ నెంబర్ దాని పక్కనే ఉంటుంది చూడండి. క్వాంటిటీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ట్రాకింగ్ నెంబర్ అతనిది కాబట్టి అతని ప్లేస్లో మనది ఇవ్వకూడదు. ఇలా అన్ని ఐటమ్స్కి మనం ఇచ్చేసాలి. జస్ట్ ఆర్డర్ నెంబర్ మాత్రం ఇవ్వాలి. ST01. ఓకే, సేవ్ చేసేయాలి. కంట్రోల్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఓకే, బాగుంది. ఇలా ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం ఏం చేసామంటే ఒక 10 హార్డ్ డిస్క్లు అవసరం లేదు, ఇంకా వాళ్ళు పంపించలేదు కాబట్టి మనకి ఇమీడియట్గా కాల్ చేసి హార్డ్ డిస్క్లు 100 నుంచి 10 తగ్గించేసాం. అప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే రిజెక్షన్ అవుట్ చేయాలి. ఓకేనా? టాలీలోకి వెళ్ళి బ్యాక్ వచ్చేయండి. ఇక్కడే ఉంటుంది రిజెక్షన్ అవుట్ కూడా, ఇక్కడే ఉంటుంది చూడండి. రైట్ సైడ్లో రిజెక్షన్ అవుట్, దాన్ని క్లిక్ చేయండి. సో పర్సన్ ఎవరు? సన్షైన్ కంప్యూటర్స్. ఇక్కడ ఏ ఐటమ్స్ ఏంటి? హార్డ్ డిస్క్. సో వాళ్ళకు మనం చెప్పాలన్నమాట, ఫోన్ చేసి వాళ్ళు ఏవైతే మనకి ఫిల్అప్ చేసి ఉన్నారో ఆ 400 ఐటమ్స్కి దాంట్లో నుంచి వాళ్ళు ఏం చేసుకుంటారు? ST01 మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 100 నుంచి మనము 10 మార్చేసుకోవాలి, తీసేయాలి. ఎందుకంటే తగ్గించేసాం కాబట్టి 90 మాత్రమే మనకు కావాలి కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. రిజెక్షన్ అవుట్. ఓకే, బాగుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు అంటే
మెయిన్ ఇన్వాయిస్ మనకు పంపించడం జరిగింది, అంటే స్టాక్ అనేది మనకి పంపించేశారు పర్చేజ్ ఇన్వాయిస్లోకి. ఓకేనా, 90 మాత్రమే ఉన్నాయి చూడండి. ఇక్కడ హార్డ్ డిస్క్లో మనం చూసుకుంటే 90నే, టోటల్గా 390నే మనకు ఐటమ్స్ అనేది వచ్చి ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే టాలీలోకి వెళ్ళి మెయిన్ ఇన్వాయిస్లోకి వెళ్ళాలి. అంటే బ్యాక్ వచ్చేసి అకౌంటింగ్ వోచర్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం పర్చేజ్ అనేది తీసుకోవాలి ఆప్షన్. ఓకే, సన్షైన్ కంప్యూటర్స్ ఇలా ఎప్పుడైతే ఇచ్చిండారో ST01 ఉంది కదా, అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. లిస్ట్ ఆఫ్ ట్రాకింగ్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్టాక్ అంతా మనకి డిఫాల్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఆటోమేటిక్గా వచ్చిందా? ఇలాగ మనకి ఆటోమేటిక్గా కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ తగ్గిపోయాయి, 90 మాత్రమే ఉన్నాయి, 10 అనేది తగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ట్యాక్స్ ఇవ్వాలి. CGST, AGST, ఇది మెయిన్ ఇన్వాయిస్ మనకి. సో ఇంతకుముందు జరిగిందంతా జస్ట్ ఒక ప్రాసెస్. ఓకే, బాగుంది. పర్చేజ్ ఆర్డర్ కూడా పెట్టేశారు, ఇన్వాయిస్ కూడా వచ్చేసింది, బాగుంది. నెక్స్ట్ ఏం చేసామంటే వాళ్ళు పంపించిన స్టాక్లో మన కీబోర్డ్స్లో కొన్ని మిగిలిపోయాయి. మనం ఏం చేస్తాం? రిటర్న్ అనేది పంపించుకోవాలి. అవి మన దగ్గర సేల్ కాలేదు, మనం ఏం చేస్తాం? మన దగ్గర పెట్టుకోలేంగా. సో మనం ఎవరి దగ్గర అయితే సప్లయర్ నుంచి పర్చేజ్ చేసామో వాళ్ళకి మళ్ళీ రిటర్న్ పే చేస్తాం. అప్పుడు ఏం చేయాలంటే డెబిట్ నోట్ చేయాలి. డెబిట్ నోట్ చేయాలి అంటే మనకు రైట్ సైడ్లోనే ఇక్కడ డెబిట్ నోట్ అని ఉంటుంది, అంటే రిటర్న్ చేయటం. ఎవరికి? సన్షైన్ కంప్యూటర్స్కి. ఓకే, ఏంటి ఏం పంపిస్తున్నాము అంటే కీబోర్డ్స్ 20. ఓకేనా, 20 ఇచ్చేస్తున్నాం. రేట్ అదే తీసుకున్నది. ట్యాక్స్ ఇచ్చేయాలి. CGST, AGST. ఓకేనా, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టోటల్గా మన దగ్గర ఎంత స్టాక్ ఉంది అని చూసుకోవాలంటే స్టాక్ సమ్మరీకి వెళ్ళాలి. సో స్టాక్ సమ్మరీకి వెళ్తే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ చూపించేస్తుంది. సో టోటల్గా మనకి ఇక్కడ ఎంత వచ్చింది అంటే చూడండి, 370. అంటే ఇంతకుముందు 10 హార్డ్ డిస్క్లు అనేది వద్దని చెప్పాము, తర్వాత 20 కీబోర్డ్స్ వచ్చేసి రిటర్న్ పంపించాము. టోటల్గా మనకి ఏంటి 30 అనేది వెళ్ళిపోయింది. అంటే మనకు టోటల్గా స్టాక్ ఎంత వచ్చిందంటే ఇక్కడ 370 అని మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనం పర్చేజ్ ఆర్డర్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట టాలీలో. ఓకే, మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ అడగండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అనే ప్రాబ్లం గురించి ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.